హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విజయవాడలో ఫ్లడ్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా త్వరగా రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ రొటీన్లోకి రావాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ వినాయక చవితి పండుగ టైం కల్లా అంతా సెట్ అయిపోవాలని. మ్యాక్సిమం సెట్ అవుతూ ఉంది. గవర్నమెంట్ కూడా చాలా బాగా ఫైర్ ఇంజన్లు పెట్టి ఇళ్ళు, రోడ్లు అన్నిటినీ కడుగుతున్నారు. అసలు చాలా చాలా పీపుల్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. సో అందరూ కలిస్తేనే ఏదైనా అవుతుంది. సో అందరికీ మళ్ళీ 2-3 రోజులు అంతా నార్మల్ అయిపోవాలని కోరుకుందాం. మా ఊరు అంటే మా ఏరియా వచ్చేసి విజయవాడ అవుట్స్కట్స్ అనమాట. నిడమానూరు అనే ఏరియా కింద వస్తుంది. బట్ ఆ నిడమానూరు ఏరియా మొత్తం ఫ్లడ్ తర్వాత ఇప్పుడు ఎక్కువ మునుగుతుంది. బుడమేరు వాటర్కి గండిపడి ఊర్లోకి వచ్చి ఇప్పుడు ఎక్కువ మునిగింది. బట్ మా ఇల్లు ఉన్న ఏరియాకైతే రావన్నమాట. మధ్యలో పొలాలు అడ్డుండటం వల్ల పొలాలు పాపం అవి మునుగుతాయి. మా అపార్ట్మెంట్ అందులోనూ కొంచెం హైట్లో ఉంటుంది. బట్ మా చుట్టుపక్కల అంతా మునిగింది అన్నా కదా. బట్ ఎవ్రీథింగ్ కోలుకుంటుంది. వర్షాలు ఇంకా కొంచెం ఆగితే ఎవ్రీథింగ్ సెట్ అవుతుంది. అబ్బా వర్షం ఏమో ఒక పూట లేకపోతే ఒక పూట రాత్రి మళ్ళీ బాగా పడింది. రాత్రి వానకి మళ్ళీ మా పక్కన ఉన్న కాలనీలో అంతా నీళ్ళు నిలబడిపోయినాయి. బాగా డ్రైన్స్ అన్నీ ఓవర్ఫ్లో అయిపోయి వచ్చేసాయి. సో ఏదన్నా కానీ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టము వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రైన్స్ అప్పుడు. అండ్ అంతా అవుతుంది. పండగ రోజుకైతే అంతా సెట్ అవుతుంది. అందరూ మంచిగా పండగ సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చి మా ఊరు వెళ్ళాను అనమాట. అనుకోకుండా వెళ్తే వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఉన్న పువ్వులు, ఆకులు, కాయలు అన్నీ కోసుకొస్తాను. ఆ కోసేటప్పుడు ఊరికే సరదాగా ఉంటుందని కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీశాను. అండ్ చాలామంది అనుకుంటూ ఉండుంటారు, అయ్యో గౌతమి డైట్ ప్లాన్ చూపించట్లేదేంటి, 1 month డైట్ ప్లాన్ అనుకున్నాము అని. ఏం కంగారు పడొద్దు. వీడియో ఎండ్లో నేను నెక్స్ట్ కమింగ్ 2 daysకి ఫాలో అవ్వాల్సిన డైట్ ప్లాన్ ఎలా ఫాలో అవ్వచ్చు అనేది ఒక జస్ట్ ఐడియా కూడా ఇచ్చాను. అండ్ తర్వాత ఎల్లుండి వినాయక చవితి కాబట్టి మరి వినాయక చవితి రోజు కూడా డైట్ చేయాలా అంటే మీ ఇష్టం. నేనైతే చెప్తున్నా, టు బీ ఫ్రాంక్, నా వరకు నేనైతే శుభ్రంగా కుడుములు, ఉండ్రాళ్ళు తింటాను. నాకు ఇష్టం. అండ్ అందులో అది వరిపిండితో ఆవిరి మీద ఉడికిచ్చేయి కాబట్టి హ్యాపీగా తినొచ్చు. ఎన్ని తింటాం అబ్బా మహా తింటే 4 ఉండ్రాళ్ళు 2 కుడుములు తింటే పొట్ట నిండిపోతుంది. నేనైతే ఇంకా లంచ్ చేయకుండా, ఎవరైనా వినాయక చవితి రోజు ఏం చేస్తామని చెప్పండి, బోల్డెన్ని ప్రసాదాలు చేస్తారు. ఇంకా అసలు అన్నం తినే అవసరమే రాదు, ప్రసాదాలతోనే పొట్ట నిండిపోతుంది. సో నేనైతే తింటాను. సో మీరు కూడా హ్యాపీగా మొహమాట పడకుండా ఆ రోజు ఇంట్లో చేసుకున్న ప్రసాదాలు శుభ్రంగా తినండి. ఏమీ లేదు, కంగారు పడాల్సిన పని లేదు. అమ్మో దానివల్ల వెయిట్ పెరిగిపోతామేమోనని చెప్పి దానికి బదులు నెక్స్ట్ డే ఒక 1000 అడుగులు ఎక్కువ వేద్దాం నడకలో, లేదంటే వర్కౌట్ ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు చేద్దాం అంతే. సో ఇదైతే మా ఊర్లో సింపుల్గా మంచిగా కూరగాయలు, ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తూ తీసిన వీడియో క్లిప్పింగ్స్ అనమాట. సో సరదాగా ఉంటుంది అని చెప్పి తీశాను. సో ఇవి చూసిన తర్వాత లాస్ట్లో డైట్ ప్లాన్ ఉంటుంది, అది చెప్తాను. అండ్ ఇంకోటి, మన సబ్స్క్రైబర్స్ కూడా వీడియోలో చూసేటప్పుడు ఒక వీడియోలో చూస్తేనేమో గౌతమి చాలా సన్నగా ఉన్నావు అంటారు. నెక్స్ట్ వీడియోలో అదే నన్ను చూసి గౌతమి ఏంటి లావ్ అయిపోయావు అంటారు. ఏం లేదబ్బా, అది నేను వేసుకునే డ్రెస్సులను బట్టి ఉంటుంది. ఒక్కోసారి నేను పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్న డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, మీకు అది సన్నగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇంట్లో ఉన్నప్పుడు నేను నిజంగా చెప్పాలంటే మామూలుగా నేను వేసుకునే డ్రెస్సులన్నీ ఒక సైజు, అంటే నాది స్మాల్ అనుకోండి, మీడియం అనుకోండి, లార్జ్, అలా 1 size ఎక్కువ మెజర్మెంట్ ఉన్నవి కొనుక్కుంటాను. ఎందుకంటే రెగ్యులర్గా ఇంట్లో వేసుకునేటప్పుడు మనకి కొంచెం ఫ్రీగా, కంఫర్టబుల్గా, హాయిగా ఉండేటట్టు ఉండాలి క్లాతింగ్. సో టైట్గా ఉన్నవి, పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాంటివి వేసుకోవాలన్నా తీయాలన్నా కూడా చాలా విసుగ్గా ఉంటుంది. ఎప్పుడన్నా అకేషనల్గా ఫంక్షన్స్ అప్పుడంటే కరెక్ట్గా ఉన్నాయి వేసుకుంటాం, కానీ ఇంట్లో రెగ్యులర్గా మాత్రం నేను కొంచెం పెద్దగా వేసుకుంటా. సో అలాంటివి చూసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా నాకు చాలా లూజ్. ఆ లూజ్ మీద ఏమనిపిస్తుంది అంటే, కొంచెం మనం ఆ డ్రెస్ ఫోల్డ్స్ పడో ఇంకోటో లావుగా కనిపించినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా అదే నార్మల్ తీసుకున్నాం అనుకోండి, సన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అంతే, అంతకన్నా ఏం లేదు. నేనైతే యాక్చువల్లీ వెయిట్ లాస్ అయ్యాను. చెప్పాను కదా, నేను 69 దాకా వచ్చాను ఆల్మోస్ట్ అని చెప్పి. సో నేను 65కి రావాలనుకొని చెప్పి చేస్తున్నా. నేనైతే వెయిట్ 2 kgs లాస్ అయ్యాను.
సో నేనైతే ఏం లావ్ అవ్వలేదు ఎందుకంటే రెగ్యులర్గా వస్తున్నాయి ఆ కమెంట్స్ చూసి. సో అదనమాట దానికి సంబంధించిన క్లారిటీ అయితే, అది చేంజ్ అయితే అక్కడ ఉంది, ఇంకెక్కడా లేదు. సో ఇక్కడ చూడండి ఆకులు కొద్దాం అనుకుంటే మునగ చెట్టు చాలా పెలుసుగా ఉంటుంది. అబ్బా ఈ మునగ చెట్టు కాయలు ఉంటాయి తెలుసా, ఎంత బాగుంటాయో. ఒక్కొక్క మునక్కాయ వగరగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఈ మునక్కాయ చెట్టు కాయ ఉంటుంది, పప్పు చారులో ఈ ములక్కాయలు మరుగుతుంటే వీధి చివరి వరకు వస్తుంది అంటారు వాసన, అంత బాగుంటుంది ఈ చెట్టు కాయ. నేనైతే బాగా గట్టిగా కోసుకొచ్చుకున్న మునగాకు, మునగ పూత కూడా కోసుకొచ్చుకున్నా. ఎందుకంటే ఆ మునగాకు పూత కొంచెం వేడి నీళ్ళల్లో వేసి తీసి మెత్తబడిన తర్వాత సలాడ్స్లో వేసుకుని తింటే చాలా మంచిది. మునగాకుని వరల్డ్ సూపర్ ఫుడ్ అంటారు తెలుసు కదా. నేను మా ఊరు వెళ్ళినప్పుడల్లా బాగా దిట్టంగా కోసుకొస్తా. మునగాకు పప్పు, మునగాకు కొబ్బరి గుడ్డు వేసి ఇగురు, లేదంటే ఈ మధ్య మునగాకు లడ్డు. వెరీ సూన్ నేను ఆ మునగాకు లడ్డు చూపిస్తాను. చాలా చాలా హెల్దీ, చాలా టేస్టీ. అందులో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేస్తాము. నా ఫేవరెట్ స్నాక్, చాలా బాగుంటుంది. అది కూడా నేను కమింగ్ సూన్ మీకు వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఇదనమాట. ఇప్పుడైతే మంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఎంతసేపు అని మాట్లాడతాను చెప్పండి. చక్కగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ, ఆ వెదర్ ఎంజాయ్ చేస్తూ చక్కగా చూడొచ్చు కదా. ఇదిగో మా ఇల్లు. ఇక ఇవన్నీ మా అమ్మ, ఆ ముందు వెళ్ళలేదు మా అమ్మ, వెనకాల వెళ్ళలేదు మా ఆంటీ, మా లక్ష్మ ఆంటీ. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు, శంకర్ అన్నయ్య అని మా ఊర్లో ఉంటారు, వాళ్ళ ఇల్లు అనమాట అవి. అక్కడ ఎప్పుడు ఊరికి వెళ్ళినా పువ్వులు, ఆకులు, కరివేపాకు, ములక్కాయలు, వంకాయలు, ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు, కరివేపాకు కూడా ఫుల్గా కోసుకొచ్చి అందరికి ఇస్తూ ఉంటాయి ఇక్కడ. సో అన్నీ కోసుకొచ్చి అన్నీ మాకు ఇంటి పక్కన అందరం బాగా కలిసి ఇదిగా ఉంటారు కాబట్టి, సో ఎప్పుడు వెళ్ళినా మనం ఇంకా అందరూ మనకి ఏ ఒకటి తెచ్చిస్తూ ఉంటారనమాట కూరగాయలను. ఏ ఒకటి ఇప్పుడు ఆ పల్లెటూళ్ళలో అందరూ పందిర్లు వేస్తారు కదబ్బా, కాకరాయనో పొట్లకాయనో. సో తలా ఒకటి తెచ్చిస్తూ ఉంటారు. ఇంకా మా అమ్మాయి అన్నీ నాకు ఇస్తుంది అనమాట వెళ్ళినప్పుడు. అందుకే పల్లెటూళ్ళలో ఉంటే అసలు కూరగాయలు కొనుక్కునే పని ఉండదు తెలుసా. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకం పెంచుతారు, ఒకళ్ళకి ఇచ్చుకుంటారు. సో అవే సరిపోతూ ఉంటాయి.
డైట్ విషయానికి వస్తే చాలామంది అడిగే క్వశ్చన్ యాపిల్ సైడర్ వెనిగర్కి తాగొచ్చా డైట్లో ఉన్నప్పుడు? తాగొచ్చు, కానీ ఆ టేస్ట్ నచ్చదు కదా గౌతమి, ఎలా తాగాలి? అవును, నిజంగానే దాని టేస్ట్ చాలా చండాలంగా ఉంటుంది, కానీ చాలా మంచిదని చెప్పి తీసుకుంటాము. సో ఇదిగోండి యాపిల్ సైడర్ వెనిగర్ చాలా చండాలంగా ఉంటుంది గౌతమి అని చెప్తున్నావు, ఎలా తాగాలనుకుంటారేమో. తాగాలి. దాన్ని తాగాలంటే మనకి కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. ఇదైతే బేసిక్గా వామ్ వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ పర్ డే తీసుకోవచ్చు. ఇంకోటి డైరెక్ట్గా తాగకూడదు, టీత్కి తగిలితే టీత్ ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది, అందుకని చెప్పి మనం స్ట్రాతో తాగాలి. సో నేను ఇప్పుడు ఒక మంచి ఆప్షన్ చూపిస్తున్నాను. నేను ఇంతకుముందు ఆల్రెడీ యాపిల్ సైడర్ వెనిగర్ గురించి కూడా ఒక వీడియో చేశాను. అసలు అదంటే ఏంటి, ఎప్పుడూ 3 years బ్యాక్ చేశాను, ఎలా తాగాలి అని. ఇదిగోండి క్యారెట్ తీసుకున్నా, కొంచెం అల్లం ముక్కలు తీసుకున్నా, కొంచెం పసుపు వేసుకున్నా. పసుపు ఉన్నా ఒకటే, లేదా పసుపు కొమ్ములాగా వేసుకున్నా సరే పర్వాలేదు, చిన్న ముక్క వేసుకోండి. చక్కగా మంచిగా జ్యూస్ లాగా చేసుకోండి. ఆ జ్యూస్ని కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ తిప్పుకొని మంచిగా స్ట్రెయిన్ చేసుకోండి. ఆ పల్పులో నుంచి జ్యూస్ మొత్తం వచ్చేలాగా తీసుకోండి. మామూలుగా అయితే 2 రకాలుగా చేసుకోవచ్చు క్యారెట్ జ్యూస్. క్యారెట్ని లైట్గా ఆవిరి మీద ఉడకబెట్టి అప్పుడు కనుక జ్యూస్ చేసుకుంటే ఆ జ్యూస్ ప్యూరీ లాగా వస్తుంది, అప్పుడు మనకి తాగడం కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అలా కాకుండా రా క్యారెట్తో కనుక జ్యూస్ చేసుకుంటే కొంచెం పిప్పు వస్తుంది. ఆ పిప్పు వచ్చేసరికి గొంతులో అడ్డం పడి కొంతమందికి కాఫ్ లాగా వస్తుంది. అందుకని చెప్పి మనం వడకడతాం అనమాట. అందుకని మ్యాక్సిమం వడకట్టి ఆ పిప్పిని కూడా బాగా వాటర్తో వాష్ చేస్తే అందులో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక గ్లాస్లో కొద్దిగా తేనె వేసుకున్నాం, కొద్దిగా మనం చేసుకున్న జ్యూస్ పోసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న యాపిల్ సైడర్ వెనిగర్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే ఒక పర్ డే వచ్చి 2 to 3 టేబుల్ స్పూన్స్ తాగొచ్చు అబ్బా. మార్నింగ్ తాగొచ్చు, లేదా బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్, అలా 3 times ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒక 1/2 hour ఉందనంగా మీల్కి అప్పుడు కూడా తాగొచ్చు. సో అది తీసుకోండి. యాపిల్ సైడర్ వెనిగర్ ఏది వాడతామంటే నేనైతే ఇంతకుముందు బ్రాగ్ అనే కంపెనీది వాడేదాన్ని, బట్ తర్వాత రకరకాలు దొరుకుతున్నాయి మార్కెట్లో, చూసుకొని మంచిది కొనుక్కోవడమే. సో తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి వస్తే మంచిగా ఆమ్లెట్, ఎగ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోండి. వెజిటబుల్ ఆమ్లెట్, క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్, బఠానీ, గ్రీన్ బీన్స్ కూడా 2 రకాలు దొరుకుతాయి మనకి. నార్మల్ బీన్స్ ఉంటాయి, బుష్ బీన్స్ అని చాలా సన్నగా గ్రీన్గా ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. నేను ఎక్కువ అవే తెస్తాను కూరకు కూడా, ఇట్లాంటివి రైస్లకైనా వేటికైనా. సో అవన్నీ కలిపి లైట్గా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా టాస్ చేయండి. అప్పుడు ఆ వేయించిన వెజిటబుల్స్ని తీసుకొచ్చి ఎగ్ బీట్ చేసి సాల్ట్ అండ్ పెప్పర్ కానీ, సాల్ట్ కారం కానీ ఏదో ఒకటి వేసుకొని, ఉల్లిపాయలు అన్నీ వేసి దాంట్లో ఈ వెజిటబుల్ మిక్చర్ వేసి చక్కగా ఆమ్లెట్ వేయండి. ఇంత హెవీ ఆమ్లెట్ ఒకటి తిన్నాక ఇంకేం ఆకలి అవుతుంది చెప్పండి, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది పిల్లలైతే హాఫ్ 2 తినొచ్చు, పెద్దవాళ్ళు అయితే 1 తినొచ్చు. డైరెక్ట్గా ఆమ్లెట్ తినండి, చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అబ్బా. నేను ఇదైతే చక్కగా మంచి బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఆర్ మిల్లెట్ బ్రెడ్, రకరకాల బ్రెడ్స్ దొరుకుతున్నాయి మనకి మైదా లేకుండా మార్కెట్లో. సో ఆ బ్రెడ్స్ని లైట్గా ప్యాన్లో టాస్ చేసుకొని ఆ బ్రెడ్తో పాటు ఆమ్లెట్ తినేయచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్కి. లేదు అంటే సింపుల్ ఆప్షన్ అయితే ఓట్స్ ఉంది కదా మనకి, అంతే. అండ్ లంచ్లోకి వచ్చేసరికి కమింగ్ డేస్లో ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోండి బాగా. ఆకుకూర పప్పు, ఆకుకూర శనగపప్పు, లేదా ఆకుకూరలతో పులుసు కూరలు, లేదా అసలు ఎక్కువ ఆకుకూర మనకు వెళ్ళాలి అంటే ఇలాగా ఆకుకూర ఇగుర్లు, పాలకూర ఇగురు, తోటకూర ఇగురు అని ఒట్టిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆకుకూర వేసి వండుతాము. కారం కూడా వేయను నేనైతే, అసలు చిల్లీ ఘాటుతోనే వండుతాను. అది సింపుల్గా మంచిగా ఒక బ్రౌన్ రైస్లోకి ఆకుకూర ఎగురు, ఒక పెద్ద కప్పు పెరుగు ఇంక్లూడ్ చేసుకుంటే డైట్లో లంచ్లోకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. తోటకూర శనగపప్పు కూర కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా ట్రై చేయొచ్చు. శనగపప్పు ఉడకబెట్టేసి ఉల్లిపాయలు వేసి వేయించేసి తర్వాత తోటకూర వేసి కొద్దిగా ఉప్పు కారం వేసేస్తే సరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది, రోటీస్లో కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మంచి బత్తాయిల సీజన్, మంచిగా బత్తాయిలు బాగా దొరుకుతున్నాయి. చక్కగా బత్తాయి జ్యూస్ ఇంక్లూడ్ చేసుకోండి డైట్లో ఈవినింగ్ స్నాక్ టైంలో. నేనైతే బత్తాయి జ్యూస్, క్యారెట్ జ్యూస్ కలిపి మిక్స్ చేసుకొని తాగుతాను అనమాట, బాగుంటుంది టేస్ట్. అది ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా జ్యూస్ ఇంక్లూడ్ చేసుకోండి. ఏదన్నా ఒక మంచి బెల్లంతో చేసిన స్నాక్, స్వీట్ టైప్ కానీ లడ్డు టైప్ కానివ్వండి, హెల్దీగా నువ్వులు, ఫ్లాక్సీడ్ అలా లడ్డు వాటితో
అండ్ డిన్నర్ విషయానికి వచ్చేసరికి ఈ రెసిపీ కూడా ఎప్పుడో 5 years బ్యాక్ పెట్టానబ్బా, మరి అసలు నాకు తెలిసి చాలామందికి ఇది ఉన్నట్టు కూడా తెలిసి ఉండదు. బ్రెడ్ చాట్, బ్రౌన్ బ్రెడ్ చాట్. ఏం లేదు, ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ, క్యారెట్, బఠానీ, ఆనియన్ అన్నీ లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత లైట్గా ప్యాన్ మీద వేయించుకున్న బ్రెడ్ని ముక్కల్లాగా కట్ చేసుకొని అందులో వేసుకొని కొద్దిగా ఉప్పు, పెప్పర్, కొత్తిమీర వేసుకొని టాస్ చేసుకొని తీసేయడమే. ఆయిల్ ఆర్ బటర్ దేంతో అయినా వేయించుకోవచ్చు. అండ్ లాస్ట్లో తినే ముందు పైన నువ్వులు చల్లుకుంటే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీ, చాలా హెల్దీ కూడా. ఇది కమింగ్ డేస్లో ఈ డైట్ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.